అందరికీ నమస్కారం. వర్షాకాలం వచ్చిందంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకు ఉపయోగపడే స్నాక్స్ కావాలి వర్షాకాలంలో. ఇంకా అందులో ఎన్ని రకాలు కలుపుదాము, ఎలాంటి టేస్ట్ ఉంటుంది మనం చేసి చూసేద్దాము. ఈజీగా అయిపోతుంది, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసేసుకోవచ్చు. కప్పుతోటైతే తీసుకున్నాము శనగపిండి 3 కప్పులు, 1.5 బియ్యం పిండి పోసాము, 1 కప్పున్నర. మంచిగా 2 స్పూన్ల ఓం వేసుకోవచ్చు, నలిచేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు, మిరియాలు, శొంఠి కలిపి పౌడర్ చేసాము సమానంగా. ఇంకా అదొక స్పూన్ వేసేసాము. మిరియాలు, శొంఠి సమానంగా కలుపుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. తగినంత సాల్టు. 1 స్పూను కారం పొడి ఎక్కువ వేసుకొని అవసరం లేదు. 1 స్పూన్ ఆమ్చూర్ వేసుకోవాలి. ఇంకా టేస్ట్ అంటే మనకు ఇవి తిని చూస్తేనే తెలుస్తుంది. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇంకా నెయ్యి వేసిన తర్వాత మొత్తం మంచిగా కలిపేసేయాలి. ముందు ఇవి వేసి కలపాలి. కలిపితే మంచిగా ఈ పౌడర్లన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటే మంచిగా ఇలా మనము కలిపిన తర్వాత గట్టిగా పిసికామంటే ఇలా ముద్దకొచ్చేలాగా ఉండాలి. ఈ నెయ్యి వేసామంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి చేసామంటే పిల్లలు వదిలిపెట్టకుండా తింటారు. ఇంకా రకరకాలు చేసుకోవచ్చు, అందులో ఇదొక రకము. ఇలా మామూలుగా ఇలా రెడీ అయిన పిండిని అయితే మనము మురుకుల పిండి ఎలా వాటర్ పోసి కలుపుతామో అలానే కలిపేసుకోవాలి. ఇంకా బాగా లూజు కలపకూడదు, బాగా గట్టిగా కలపకూడదు. బాగా గట్టిగా కలిపినా కానీ నొక్కడానికి ఇబ్బంది అవుతుంది. బాగా లూజు ఉన్నా కానీ కాల్చినప్పుడు అంత టేస్ట్ ఉండవు. మనకు బాగా వాటర్ పోసినా కానీ టేస్ట్ ఉండవు. మంచిగా మనం నొక్కితే పడేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా ఇందులో నచ్చితే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పసుపు వేసుకోకుంటే చేసుకోవచ్చు, పసుపు వేసుకొని చేసుకోవచ్చు. ఏం తేడా రాదు, బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఈ రకంగా ముద్ద రెడీ అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసుకొని మనం మురుకుల పావు తీసుకొని ఇలా ఈ హోల్స్ ఉన్న దాంట్లో అయితే మేము నొక్కేసాము మురుకులు. ఇంకా పెద్ద 2-3 రంధ్రాలు లావువి కూడా చేసేసుకోవచ్చు. అవి చేసుకోవచ్చు, ఇవి చేసుకోవచ్చు. ఇవే చేసుకోవాలి, అవే చేసుకోవాలని ఏమి ఉండదు. ఇంకా ఆయిల్ అయితే ముందు బాగా వేడి కానివ్వాలి. ఎందుకంటే ఇది అందులోనే నొక్కుతాం కాబట్టి మనం వేయగానే ఇట్లా పైకి వస్తుంది, ఆయిల్ పొంగి వస్తుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాత నొక్కేసేయాలి. కొంచెం పెద్ద కడాయి పెట్టుకోవాలి. మురుకులు నొక్కినామంటే కొంచెము మనము తడి పిండితోటి ఒత్తుతూ ఉంటే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. అదొక జాగ్రత్త పాటించుకోవాలి ఎప్పుడు చేయని వాళ్ళైతే. ఇంకా చేసిన వాళ్ళకంటే అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఇలా కాల్ చేసుకుంటే సరిపోతాయి. టేస్టీ మురుకులు, కారపూస. ఇంట్లో ఇంకా రకరకాల కార కూడా కలుపుకోవచ్చు. చిన్నగా చేసుకొని కొంచెం కరివేపాకు ఆయిల్లో వేయించేసుకొని మీద చల్లేసుకొని మనము మిక్చర్ రెడీ చేసుకోవచ్చు. దీంతో ఇలానే తినవచ్చు, విడిగా తినచ్చు, కలుపుకొని కూడా తినచ్చు. ఉల్లిపాయ గిట్లా అన్నీ, నిమ్మరసం గిట్లా అన్నీ వేసేసుకొని ఇలా మనం కారపూస ఒక్కటి రెడీ చేసుకున్నాం అంటే ఎన్నో రకాలు